హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ గుంటూరు సబ్ జైల్లో ఉన్న ఆయన అనుచరుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఇది మీడియాలో దుమారం రేగుతుంది. ఏమన్నారంటే, నన్ను తిడితే మరి ఇలాంటి విధ్వంసాలు చేయరా నా అభిమానులు, నా అనుచరులు అని చెప్పేసి జగన్ అంటున్నాడు. ఇది వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో నందిగం సురేష్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారనేది మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. నందిగం సురేష్ గారు గతంలో ఆయన బాపట్ల ఎంపీ, సో మాజీ ఎంపీ, సో ఆయన పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాల మీద నందిగం సురేష్ గారు, అదేవిధంగా జోగి రమేష్, అదేవిధంగా మరికొంతమంది లేలా అప్పిరెడ్డి, సో ఇట్లా దాదాపు 14 మంది నిందితులు, దేవినేని అవినాష్, ఇట్లా మొత్తం వీళ్ళంతా వెళ్ళి కార్యాలయం మీద దాడి చేయడము, ధ్వంసం చేయడము ఇదంతా జరిగింది. సో ఈ కేసులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది ముందడుగు పడి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత వీళ్ళు అందరూ కూడా అబ్స్కాండ్ అయ్యారు. కనిపించకుండా పోతే మొత్తానికి 2 రోజుల తర్వాత పోలీసులు గాలించి పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పుడు గుంటూరు సబ్ స్టేషన్లో, సబ్ జైల్లో నందిగం సురేష్ గారు ఉన్నారు. ఆయన కలవడానికి వెళ్ళారు వాళ్ళ పార్టీ అధినేత జగన్ గారు. సో కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జైలుకు వెళ్ళిన వీళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నందిగం సురేష్ గారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ కేసులు బుక్ అయినా సరే వాళ్ళు అబ్స్కాండ్ అయి ఉన్నారు. చాలామంది దొరకలేదు. కొడాలి నాని కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా అబ్స్కాండ్ అయిపోయి ఉన్నారు. సో ఎవరు కూడా దొరకలేదు. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేది క్లియర్. అయితే ఇప్పుడు ఈయన కలవడానికి వెళ్ళి కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న జగన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అందులో ముఖ్యంగా ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా చేసిన అరెస్టే, దీంట్లో కావాలని ప్రతీకారం కోసం చేస్తున్నారు వీళ్ళు, నిజానికి అప్పుడు జరిగిన విషయం వేరు అని చెప్పేసి ఆ సంఘటన చెప్పారు. సంఘటన చెప్పి దానికి కంటిన్యూ చేస్తూ ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా సంఘటన మాట్లాడుకున్నాం. జగన్ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి ఒక నాయకుడు ఏమన్నారంటే, సీనియర్ నాయకుడు పట్టాభి గారు, ఆయన జగన్ని బోసిడికే అంటూ ఒక ఏకవచన పదాలతోటి దూషిస్తూ మాట్లాడారట. సో అది కూడా కొంతవరకు వాస్తవమే. అయితే ఇందులో ఆ పదం ఆయన ఉపయోగించింది ఏదైతే ఉందో ఆ హిందీ పదం, అది తెలుగులో అయితే లకారంతో పెద్ద బూతు. సో ఇటువంటి పదం వాడడంతో జగన్ కూడా బాగా హర్ట్ అయినట్టుంది, బాగా కోపం వచ్చినట్టుంది. అయితే ఆయన అభిమానులు నందిగం సురేష్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఆయన మీద ఈ విధంగా అంటారా అని చెప్పేసి కోపంతో, ఉక్రోషంతో ఆ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీంట్లో జగన్ చెప్పే వెర్షన్ ఏంటంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళ మీద దాడికి దిగారు, దాంతో ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగింది, ఆ టైంలో కొన్ని అద్దాలు అవన్నీ పగిలాయి అని చెప్పేసి అన్నారు. సంఘర్షణ జరిగితే అద్దాలు పగలవేంటి? పగలగొడితే పగులుతాయి. వాళ్ళ అద్దాలు వాళ్ళే పగలగొట్టుకోరు కదా టీడీపీ వాళ్ళు. సో యువతల వీళ్ళు చేస్తేనే కదా పగిలేది. ఎవరో ఒకరు పగలగొడితేనే అలాంటి వస్తువులు పగులుతాయి, కొంచెం గట్టిగా హార్డ్గా ఉండే వస్తువులు. సో ఇక పైగా వీడియోలు కూడా ఆ రోజుల్లో ఎప్పుడైతే సంఘటన జరిగిందో అప్పుడు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఛానల్స్లో వెతికినా ఉంటాయి. పోలీసులు కూడా వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఇవి అరెస్ట్ దాకా వెళ్ళిందంటే ఊరికే వెళ్ళలేదు. ఆ ఎవిడెన్స్గా వీళ్ళు వాడుకుంది కూడా మీడియాలో వైరల్ అయిన వీడియోస్నే. ఆ వీడియోస్ చూసిన తర్వాత క్లియర్గా వీళ్ళు కర్రలు, రాడ్లు వీటితోటి అక్కడ అద్దాలని ధ్వంసం చేయడం, వస్తువుల్ని ధ్వంసం చేయడం క్లియర్గా తెలుస్తూ ఉంది. సో జగన్ గారు ఏదో స్టోరీ వెళదామని చూస్తే అది వర్కౌట్ అవ్వదు, కనిపిస్తూనే ఉంది క్లియర్గా. అట్లా ధ్వంసం చేసి ఇది చేశారు. అయితే ఇది వాళ్ళు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాలంటీర్గానే రియాక్ట్ అయ్యి పార్టీ మీద విమర్శలు వస్తే తట్టుకోలేక వెళ్ళి చేశారేమో అన్నట్టుగా ఇన్ని రోజులు అనిపించింది. కానీ ఇప్పుడు జగన్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటంటే ఈ దాడి వెనక జగన్ ప్లానింగ్ ఉంది అని. లేకపోతే నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళు వెళ్ళి దాడి చేశారు, నా మీద అభిమానం అదే అని చెప్పేసి ఇంత నిస్సిగ్గుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఆయన. సో తిట్టారు కాబట్టి మీరు వెళ్ళి దాడి చేయండి అని చెబితేనే వాళ్ళు చేశారనేది ఇక్కడ అర్థమైపోతుంది. నేను దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే నన్ను మీరెవరు తిట్టొద్దు, నన్ను మీరెవరు క్వశ్చన్ చేయొద్దు, నన్ను మీరెవరు విమర్శించొద్దు, విమర్శిస్తే మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఆఫీసుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తాం అని చెప్పుకోవడం అనమాట ఇది. నన్ను తిట్టారు కాబట్టి చేశారంటే వాళ్ళు చేసిన చర్య ప్రజాస్వామ్యంలో సరైనదా? ఒక ఎంపీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా వెళ్ళి చేయడం ఎంతవరకు సరైంది? కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే నన్ను తిడితే మీ ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తాము మా అధికారులతో సహా అన్నట్టుగా ఒక దుర్మార్గమైన నేచర్ ఇక్కడ కనబడుతుంది. ఇది ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన విషయమే. మరి ఆ తిట్టు ఏమన్నా సరైందంటే ఆ తిట్టిన వ్యక్తి కూడా పనికి మళ్ళీ తిట్టాడు. రాజకీయాల్లో మితిమీరిన వల్గర్ లాంగ్వేజ్ తీసుకొచ్చిన సొసైటీ ఇప్పుడు ఉందన్నమాట. ముఖ్యంగా గత 2 అసెంబ్లీ ఇది చూస్తే, ఏవైతే 2 సార్లు వచ్చిన ప్రభుత్వాలు
టీడీపీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వైసీపీ కావచ్చు. గత 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వాలు రాజకీయాల్లో నీచమైన, నికృష్టమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ భ్రష్టు పట్టించారు. అసలు అంతెందుకు దీనికింత ఫీల్ అయ్యారే, మరి వాళ్ళ పార్టీ నుంచే అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు పారేసుకొని చివరికి అసెంబ్లీలో స్పీకర్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్నారు కదా. సస్పెన్షన్ ఎదుర్కొని బయటకు వచ్చారు కదా వాళ్ళ పార్టీ నుంచే. మరి దానికేమంటారు? ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆ సస్పెన్షన్ కొట్టేయించుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితేమో కరెక్ట్, ఎదుటి పార్టీ వాళ్ళు మాట్లాడితే తప్పు అన్నట్టుగా ఉంది జగన్ గారి వెర్షన్. ఇది తీవ్రస్థాయిలో ఖండించాల్సిన విషయం. అదేవిధంగా ఇంత నీచంగా మాట్లాడిన ఆ లీడర్ని కూడా, టీడీపీ లీడర్ని కూడా తప్పు పట్టాల్సిందే. ఆయన మీద కూడా యాక్షన్ ఉంటే బాగుంటుంది నిజానికి. సో ఇట్లా రాజకీయాలు దిగజారాక జగన్ కవర్ చేయడాన్ని బట్టి చూస్తే గతంలో జరిగిన టీడీపీ వాళ్ళ మీద కావచ్చు, టీడీపీ సంబంధించిన కార్యకర్తల మీద కావచ్చు, ఏవైతే కేసులు, దాడులు, యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ వెనుకాల జగన్ ఈ తరహా ఆలోచన తీరు ఉంది అనేది క్లియర్ అవుతుంది. ఆయన విమర్శిస్తే ఈ విధంగా అటాక్ చేస్తారనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ రెడ్ బుక్ రాజకీయం వీళ్ళు నడిపిస్తున్నారు, మేము ఎటువంటి ప్రతీకారాలు తీర్చుకోలేదు, వీళ్ళు తీర్చుకుంటున్నారని చెప్పేసి జగన్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజకీయం నడుస్తున్న మాట కూడా వాస్తవం. ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ జైలుకు పంపించే ప్రోగ్రాం టీడీపీ పెట్టుకుంది. ఇది కూడా దుర్మార్గమైన రాజకీయమే, దీన్నేం ఎవరో హర్షించాల్సిన పని లేదు. కాకపోతే ఇద్దరు దుర్మార్గమే చేస్తున్నప్పుడు ఇక ఒకరి మీద ఒకరు శిక్షలు విధించుకుంటే జనాలు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండటం తప్ప చేసేదేం లేదు. సో ఇది పరిస్థితి. అంటే పీపుల్ ఆర్ జస్ట్ ఏ స్పెక్టేటర్స్ అన్నట్టుంది ఈ మొత్తం సినారియోలో. ఇకపోతే జగన్ ఈ విజయవాడ వరదలను కూడా తన స్పీచ్లో మాట్లాడుతూ ఈ విజయవాడ వరదలకి కేవలం చంద్రబాబు గారే కారణం అనే తన మొదటి పాట ఏదైతే ఉందో ఆ పాటే పాడుతూ వస్తున్నాడు. ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసమే విజయవాడ వరదలు ఈ విధంగా వచ్చేలా చేశాడు అని చెప్పేసి చంద్రబాబు గారి మీద విమర్శలు అయితే చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇది కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీని మీద ఆల్రెడీ మనం 3-4 వీడియోల్లో మాట్లాడుకున్నాం. దాంతో కూడా నందిగం సురేష్ గారి బోట్లకు సంబంధించిన టాపిక్ రావడము, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో జైల్లో ఉన్నాడు కాబట్టి ఈజీగా ఆయన పేరు మీద అది ప్రచారం చేశారేమో అన్నట్టుగా కనపడింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికి సంబంధించిన ప్రూఫ్లు కూడా బయటకు వచ్చేసినాయి. సో ఇందులో కుట్ర కోణం అనేది కేవలం ఒక స్పెక్యులేషన్ లాగానో లేకపోతే కాన్స్పిరసీ లాగానో ఉంది తప్పితే అది అంతకు మించి వాస్తవాలతో కూడింది అయితే కాదు. ఈరోజు అయితే నందిగం సురేష్ గారి వైఫ్ కూడా, ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి అనిత గారికి ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు కదా, ఈ ఏవైతే బోట్లు ఉన్నాయో అవి నందిగం సురేష్ గారివి అన్నట్టుగా ఆవిడ మాట్లాడినందుకు వాటి మీద ఆయన పేరేమన్నా ఉందా, ఉంటే చూపించండి అని చెప్పి. దేని మీదైనా పేర్లు రాసుకొని వాడరు కదా, ఏ వస్తువైనా పేర్లు రాసుకొని వాడుకుంటారా? పేర్లు ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంటాయి, లేకపోతే కొన్న వాళ్ళ పేర్ల మీద ఉంటాయి, లేదా కొన్న వాళ్ళని అడ్డం పెట్టుకొని వెనకాల ఎవరైనా డబ్బులు సప్లై చేశారా, ఏం జరుగుతుంది అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. పేర్లు ఉండడం అనేది అదేదో ఆవిడ ఆవేశంలో మాట్లాడినట్టుగా ఉంది, కానీ దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. సో ఇట్లా నందిగం సురేష్ గారు అరెస్ట్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చినట్టు అయింది. సో ఇది టీడీపీ వైసీపీ వారు ఇక ఆజ్యం పోసుకుంటూ వెళ్తున్నారు, కానీ